హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శుభం ఫ్యామిలీ రెస్టారెంట్. మన శుభం రెస్టారెంట్లో మంచి మండి పెట్టాలి అనేది మా డ్రీమ్ అండి. ఆ డ్రీమ్తోనే అసలు మండి సెక్షనే లేకపోయినా టేబుల్ పైన అయినా కూడా మన పాత శుభం రెస్టారెంట్లో టేబుల్ పైన కూడా మనం మండి అరేంజ్ చేసాము ఎవ్రీ ఫ్రైడే అలాగా. సో ఈసారి మన దగ్గర మండి సెక్షన్ ఉంది, ఎవ్రీథింగ్ మనం అరేంజ్ చేసాము. మంచి మండి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం స్టార్ట్అప్ చేయడం జరిగిందండి. బట్ కొన్ని పొరపాట్లు అయితే జరిగాయండి. ఎస్పెషల్లీ ఈ ఫ్రై పీస్ చికెన్ మండి విషయంలో కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి. లైక్ ఓవర్గా కుక్ అయ్యాయి అని కొంతమంది చెప్తే, చాలా ఓవర్ రోస్ట్ అయ్యాయి అని కూడా ఒకరిద్దరి కస్టమర్ కంప్లైంట్ ఉండింది. ఒకరిద్దరి కస్టమర్స్ పైన మంచిగా ఉంది, లోపల బాయిల్ అవ్వలేదు అని కూడా చెప్పారు. వీటన్నింటినీ మేము తీసుకున్నామండి. ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ది సజెషన్స్ కొన్ని మార్పులు అయితే చేశాము. ఆ మార్పులు చేసిన తర్వాత మాక్సిమం కంప్లైంట్స్ అనేవి కూడా తగ్గిపోయాయి. ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో పొరపాట్లు జరగకుండా అయితే ఉండవు. లార్జ్ స్కేల్లో వంటలు జరిగేటప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మండి అనేది మేము ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఈ మొదటి వారం అంతా కూడా మాకు ఒక ట్రైనింగ్ పీరియడ్ లానే అయిపోయింది. ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరుగుతున్నాయని అవన్నీ అడ్రస్ చేయడానికి మాకు ఈ వారం పట్టింది. సో ఎస్పెషల్లీ ఈ ఫ్రై మండి విషయంలో జరుగుతున్న పొరపాటు ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, దీనికి ఎలాంటి సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి ఆలోచించి 2 daysగా ఈ ఫ్రై మండి విషయంలో కొన్ని చేంజెస్ అనేవి చేశామండి. ఈసారి మన శుభం రెస్టారెంట్లో కనుక మీరు వచ్చి ఈ ఫ్రై మండి కనుక టేస్ట్ చేస్తే తప్పకుండా ఇంతకు ముందు మీకు ఏదైతే అనిపించిందో అది మాత్రం ఇప్పుడు ఉండదండి. తప్పకుండా మీరు చేంజ్ అనేది మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఎవరైతే ఇప్పటిదాకా సలహాలు సూచనలు ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. అండ్ ప్రతి ఒక్క విషయాన్ని తప్పకుండా త్వరలోనే అడ్రస్ చేసి అన్ని విషయాల్ని సాల్వ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. బై బై.